అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో మార్గశిర మాసంలో వచ్చే గురువారం రెండవ గురువారం అయితే వస్తుంది. అలాగే లక్ష్మీవారం నాడు చేసే పూజని మార్గశిర లక్ష్మీవార వ్రతం అని అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడం చాలా మంచిది. మరి పూజా విధానం ఎలా చేసుకోవాలి, అలాగే ఉపవాసం ఏ విధంగా ఉండాలి, ఎన్ని వారాలు చేసుకోవాలి, నైవేద్యాన్ని ఏం సమర్పించాలి, వాటన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు ఈ వ్రతాన్ని మనం ఆచరించడం వల్ల మనకి ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా అలాగే రుణ సమస్యలన్నీ కూడా తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం. మార్గశిర లక్ష్మీవార వ్రతం పూజా విధానం, అలాగే దీపావళి లక్ష్మీ పూజ, అలాగే వరలక్ష్మీ పూజ ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. కానీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం అయితే డిఫరెంట్గా ఉంటుంది. మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు మనం ఏ షాంపూ కానీ కుంకుడుకాయ రసం కానీ ఏది వాడకుండా వాటర్తో మాత్రమే మనం తలస్నానం చేయాలి. అలాగే పూజ ముగిసే వరకు తలకు నూనె రాయటం, దువ్వుకోవడం అలాంటివైతే చేయకూడదు. మరి మార్గశిర మాసంలో చేసే గురువారాలు నైవేద్యాలను వేరువేరుగా పెట్టాలి అన్నది తెలుసుకున్నాం కదా. మార్గశిర మాసంలో మనకి 5 గురువారాలైతే వస్తున్నాయి. ఈ 5 గురువారాల్లో ఏ ఒక్క గురువారం పడకపోయినా తర్వాత వచ్చే పుష్యమాసంలో మొదటి గురువారమైనా కూడా ఈ లక్ష్మీ వారాలనైతే జరుపుకోవచ్చు. మరి తప్పకుండా 5 లక్ష్మీ వారాలు చేయాలా అన్నది చూసుకుంటే 5 కానీ 3 కానీ ఒకటైనా కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ గురువార వ్రతం ఎప్పుడైనా కూడా తెల్లవారుజామునే చేసుకోవాలి. ఏం తినకముందు ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే చాలా మంచిది. గురువారం రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. తలస్నానం వట్టి నీళ్లతో మాత్రమే చేయాలి, షాంపూ ఏది వాడకూడదు. ఆ తర్వాత మన ఇంటి ముందు ఎంట్రన్స్ని చక్కగా అలంకరించుకోవాలి. మామిడాకులతో, బంతిపూలుంటే బంతిపూలతో కూడా అలంకరించుకొని మన ఇంటి ముందు ముగ్గులు వేసుకొని అలాగే తులసీదేవిని కూడా చక్కగా అలంకరించుకోవాలి. మన పూజా మందిరంలో కూడా దేవుడి పటాలను అలాగే అన్నీ కూడా క్లీన్గా ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత మనము లక్ష్మీదేవి అలాగే వెంకటేశ్వర స్వామి ఇద్దరి ఫోటోలను పెట్టుకొని ఈ గురువార వ్రతం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అమ్మవారిని సపరేట్గా పీఠం వేసుకొని తూర్పు ఈశాన్యం ప్లేస్లో పీఠం వేసుకొని ఆ పీఠం పైన నీళ్లతో పసుపుతో చల్లి ఆ తర్వాత క్లీన్గా చేసుకొని ఆ పీఠం పైన ఎర్రటి వస్త్రం అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆ పీఠం పైన శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటోనైతే పెట్టుకోవాలి. ఇద్దరిని ఎందుకు పెట్టుకోవాలని అంటే వెంకటేశ్వర స్వామి ఉన్న చోటే అమ్మవారు ఉంటుంది, అమ్మవారు ఉన్న చోటే వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అందువల్ల ఇద్దరిలో ఒకరిని పిలవకుండా ఇద్దరిని పిలిచినట్లయితే ఇద్దరు తప్పనిసరిగా వస్తారు. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి లేదంటే విష్ణు ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఫోటోలను చక్కగా తుడిచి గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. అలాగే మాలలతో కూడా అలంకరించుకోవాలి. వస్త్రాన్ని కూడా సమర్పించాలి. ఆ తర్వాత మామిడాకులతో కూడా ఫోటోలను అయితే మనం అలంకరించుకోవచ్చు. ఆ తర్వాత ఫోటోని పెట్టేటప్పుడు డైరెక్ట్గా పెట్టకుండా ఫోటో కింద కొన్ని బియ్యం గింజలు వేసి ఆ తర్వాత దానిపైన తమలపాకు వేసి ఫోటో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా తయారైపోయిన తర్వాత మనము గురువార వ్రతంలో కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశాన్ని పెట్టుకోవచ్చు. ఆనవాయితీ లేని వాళ్ళు నార్మల్గా అయినా దీపారాధన చేసి పూజ చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవికి వినాయకుడు ఎడమ సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. విగ్రహం లేని వాళ్ళైతే వినాయకుడి పసుపు గణపతిని చేసుకొని పూజించుకోవచ్చు. ఈరోజు గౌరీదేవిని పసుపుతో చేసి పూజించుకున్న చాలా మంచిదే. అలా పూజించుకోవాలనుకునే వాళ్ళు పూజించుకోవచ్చు. ఇంట్లో ఫోటోలు ఉన్నట్లయితే ఫోటోలు పెట్టుకోవచ్చు, విగ్రహాలు ఉన్నట్లయితే విగ్రహాలను పెట్టుకోవచ్చు. అలాగే దీపారాధనకు నువ్వుల నూనె కానీ నెయ్యిని కానీ కొబ్బరి నూనె కానీ వాడవచ్చు. ఇలా దీపపు కుందులలో నూనెను వేసి ఆ తర్వాత అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ దీపారాధన చేసుకొని దీపపు కుందులకు బొట్టు మాత్రం పెట్టడం మర్చిపోకూడదు. తర్వాత మనం చిన్న కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఈ కలశంలో నిండా నీళ్లను తీసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, ఒక మామిడాకు, ఒక పువ్వు, మామిడాకు లేకపోతే తమలపాకైనా వాడుకోవచ్చు. అలాగే కలశానికి కూడా బొట్టు పెట్టి ఆ తర్వాత మంగళహారతిని ధూపం వేసేదాన్ని ఆచమనీయం చేసుకోవడానికి పువ్వులు
పూజకు సంబంధించిన అన్ని సామాన్లను అయితే మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇలా అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం పూజనైతే ప్రారంభించవచ్చు. మరి ఇప్పుడు పూజ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఆచమనీయం చేసుకోవాలి. 3 సార్లు చేతిలోకి నీళ్లను తీసుకొని మంత్రాలను చదువుకుంటూ నీళ్ళనైతే తాగాలి. ఆ తర్వాత ఎడమ చేతిలోని అక్షంతలను కుడి చేతిలోకి తీసుకొని మంత్రాలను చదువుతూ ఆచమనీయం అయితే చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని భూశుద్ధి మంత్రాన్ని చదువుకొని అక్షంతలను వాసన చూసుకొని మన ఎడమ సైడ్కి అయితే వదిలేసుకోవాలి. ఆ తర్వాత ప్రాణాయామం చేసుకోవాలి. ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని సంకల్ప మంత్రం వచ్చిన వాళ్ళైతే సంకల్ప మంత్రం చదువుకోవాలి. రాని వాళ్ళైతే మన గోత్రము, మన ఇంట్లో సభ్యుల వాళ్ళ అందరి పేర్లు కూడా చదువుకొని వినాయకుడి దగ్గర, లక్ష్మీదేవి దగ్గర, అందరి దగ్గర కొన్ని వేస్తూ పూజ చేసుకోవాలి. ఆ తర్వాత కలశ మంత్రాన్ని చదువుకుంటూ కలశ పూజ అయితే చేసుకోవాలి. కలశ మంత్రం వచ్చిన వాళ్ళైతే చదువుకోవచ్చు, రాని వాళ్ళైతే కలశం మీద చేయి పెట్టుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత కలశంలోని నీళ్లను మన పూజా సామాన్ పైన, దేవుళ్ళ పటాల పైన అన్నిటిపైన చల్లుకొని ఆ తర్వాత మన మీద కూడా చల్లుకోవాలి. మన దగ్గర ఎవరెవరు ఉంటే వాళ్ళకు కూడా చల్లాలి. అలాగే కుదిరితే ఇంట్లో కూడా మొత్తం చల్లాలి. అలాగే అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఏ దేవుడికైనా కూడా సపరేట్ మంత్రాలు అయితే ఉంటాయి. పూజా విధానం మాత్రం సేమే ఉంటుంది. కొందరికి మంత్రాలు చదవడం వస్తుంది, కొందరికి చదవడం రాదు. చదవడం వచ్చిన వాళ్ళకైతే కింద డిస్క్రిప్షన్లో మంత్రాలది క్లియర్గా లింక్ అయితే ఇస్తాను. అదే చదవడం రాని వాళ్ళ కోసం చిన్నగా ఎలా చదువుకోవాలి, ఎలా చేయాలి అన్నది కూడా చెప్తూ ఈ వీడియో అయితే ఉంటుంది. మనము ఏ పూజ చేస్తున్నా వినాయకుడిని పూజించాలి కాబట్టి వినాయకుడిని అయితే ముందుగా ఆహ్వానించాలి. వినాయకుడికి ధ్యానము, ఆవాహనము, సింహాసనం అన్నీ సమర్పించిన తర్వాత ఆ తర్వాత ఆచమనీయపు గ్లాస్లో నీళ్లను చూపెట్టి పాదయో పాద్యం సమర్పయామి, హస్యో ఆర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి ఇలా అనుకుంటూ మనము ఆ ఆచమనీయ గ్లాస్లో నీళ్లను చూపెడుతూ పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. ఆ తర్వాత కుంకుమ సమర్పయామి, గంధం సమర్పయామి, పసుపు సమర్పయామి, అక్షతం సమర్పయామి, పుష్పం సమర్పయామి అనుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ కూడా వినాయకుడికి సమర్పించాలి. ఆ తర్వాత వినాయకుడి అష్టోత్తర శతనామావళి వస్తే అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు. అష్టోత్తర శతనామావళి రాని వాళ్ళైతే ఓం గం గణపతియే నమః అని 108 నామాలు చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు. మనం ఇలా వినాయకుడికి ఏ పూజ చేసినా కూడా చేయాలి. ఇలా చేయడం వల్ల మన పూజలో ఏ ఆటంకాలు రాకుండా వినాయకుడైతే చూసుకుంటాడు. ఆ తర్వాత వినాయకుడికి ధూపం సమర్పయామి అనుకుంటూ ధూపం చూపియాలి, దీపాన్ని కూడా చూపియాలి. ఆ తర్వాత నైవేద్యం సమర్పయామి అనుకుంటూ నైవేద్యాన్ని కూడా నీళ్ళతో తిప్పి ప్లేట్లో పక్కకు వదిలేసి ఆ తర్వాత వినాయకుడ నైవేద్యాన్ని చూపియాలి. ఇలా అన్ని సమర్పించిన తర్వాత వినాయకుడికి తాంబూలం సమర్పయామి అనుకుంటూ తమలపాకునైనా సమర్పించవచ్చు. తమలపాకు లేని వాళ్ళైతే తాంబూలం సమర్పయామి అనుకుంటూ అక్షంతలైనా కూడా సమర్పించుకోవచ్చు. ఆ తర్వాత మంగళహారతి పాట పాడుతూ మంగళహారతిని అయితే వినాయకుడికి సమర్పించుకోవాలి. అలా మంగళహారతి సమర్పించిన తర్వాత మంగళహారతి చుట్టూ కూడా నీళ్ళను తిప్పి పక్కన ప్లేట్లో వదిలేసుకున్న తర్వాత కొబ్బరికాయ వినాయకుడికి సపరేట్గా కొట్టే వాళ్ళు ఉంటే ఇక్కడ మనం వినాయకుడు కొబ్బరికాయని కూడా కొట్టవచ్చు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం కర్పూర హారతితో వినాయకుడికి అయితే నీరాజనం అయితే సమర్పించాలి. పాట వచ్చిన వాళ్ళైతే పాట పాడవచ్చు, లేదంటే వినాయకుడి మంత్రం వచ్చిన వినాయకుడి మంత్రాన్ని చదువుకుంటూ మనం కర్పూర హారతిని అయితే గంట కొడుతూ సమర్పించాలి. ఆ తర్వాత ఒక పువ్వు కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని వినాయకుడి దగ్గర మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ మంత్రపుష్పాన్ని అయితే సమర్పించుకోవాలి. ఇప్పుడు కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని వినాయకుడికి మొక్కుకొని ఆత్మ ప్రదక్షిణ సమర్పయామి అనుకుంటూ వినాయకుడికైతే అక్షంతలను సమర్పించుకోవాలి. ఇంతటితో వినాయకుడి పూజ పూర్తయిపోయినట్టే. ఆ తర్వాత వినాయకుడి దగ్గర పాదాల దగ్గర ఉన్న కొన్ని అక్షంతలను మనం తీసుకొని నెత్తిపైన వేసుకోవాలి. ఇప్పుడు లక్ష్మీదేవి భర్త అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా మనం పూజలోకైతే ఆహ్వానించుకోవాలి. పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు అన్నిటినీ కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవిని అయితే ఆహ్వానించాలి. మహాలక్ష్మీదేవికి ధ్యానం, ఆవాహనం, సింహాసనం సమర్పయామి అనుకుంటూ అక్షంతలను సమర్పించి ఆ తర్వాత అమ్మవారికి పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ ఒకదాని తర్వాత ఒకటైతే అమ్మవారికి సమర్పించుకోవాలి. మనం ఇక్కడ
అమ్మవారిని ప్రత్యేకంగా పక్కన పెట్టి పంచామృతాలతో అభిషేకం కూడా చేసుకోవచ్చు. విగ్రహం ఉన్న వాళ్ళైతే చేసుకోవచ్చు, ఫోటో ఉన్న వాళ్ళైతే ఏమవసరం లేదు. నేను ఆల్రెడీ అమ్మవారి విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకించి పెట్టాను, అందుకే మళ్ళీ చేయడం లేదు. ఇప్పుడు అమ్మవారికి కుంకుమ సమర్పయామి, పసుపు సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతం సమర్పయామి, పుష్పం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి అనుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి అమ్మవారికైతే సమర్పించుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తర శతనామావళి వస్తే అష్టోత్తర శతనామావళి, ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః, ఇవి 108 నామాలైనా కూడా చదువుకోవచ్చు. అలాగే అమ్మవారికి చాలా ఇష్టమైన తామర గింజలతో పూజ చేసినట్లయితే చాలా మంచిది. తామర గింజలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. 108 నామాలు కానీ లేదంటే ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అనే నామని చదువుకుంటూ అమ్మవారికి అయితే మనం పూజించుకోవచ్చు. అలాగే మనం కలశాన్ని కూడా పెట్టుకున్నాం కదా, ఆ కలశానికి కూడా బొట్టు పెట్టుకొని మహాలక్ష్మీదేవికి అయితే ఇక్కడ కూడా మనం పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం, పువ్వులు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటైతే సమర్పించుకోవాలి. అమ్మవారికి తామర గింజలతో, తామర పువ్వులతో, అలాగే లక్ష్మీ గవ్వలతో, గోమతి చక్రాలతో పూజించడం అయితే చాలా ఇష్టం. ఒకవేళ మీకు ఉన్నట్టయితే పూజించుకోవచ్చు, లేదు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి పూజా స్టోర్స్లో అయితే మనకి ఇవన్నీ కూడా దొరుకుతాయి. అలాగే అమ్మవారి పూజ చేసేటప్పుడు శ్రీ సూక్తం చదివితే చాలా మంచిది. వచ్చిన వాళ్ళు ఉంటే చదువుకోవచ్చు, రాని వాళ్ళు ఉన్నట్లయితే విన్నా కూడా సరిపోతుంది. అలాగే అష్టలక్ష్మి స్తోత్రం కూడా చదివినా చాలా మంచిది. కనకదార స్తోత్రం వచ్చిన వాళ్ళైతే కనకదార స్తోత్రం చదువుకోవచ్చు, రాని వాళ్ళైతే విన్నా కూడా పర్వాలేదు. ఈ 3 స్తోత్రాలైతే చాలా ముఖ్యమైనవి, అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి కూడా మనకు ఉంటుంది. లలితా సహస్రనామ బుక్లో అయితే ఇవన్నీ దొరుకుతాయి, మనం ఆ బుక్లో అయితే చదువుకోవచ్చు. ఇవన్నీ చదివిన తర్వాత అమ్మవారికి ధూపం సమర్పయామి అనుకుంటూ ధూపాన్ని చూపెట్టి, ఆ తర్వాత దీపం సమర్పయామి అనుకుంటూ దీపాన్ని కూడా చూపెట్టాలి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పయామి అనుకుంటూ నైవేద్యాన్ని కూడా చూపెట్టాలి. నైవేద్యాన్ని చూపెట్టిన తర్వాత అమ్మవారికి నీళ్ళని చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. ఆ తర్వాత తాంబూలం సమర్పయామి అనుకుంటూ తాంబూలాన్ని కూడా సమర్పించుకోవాలి. ఈ తాంబూలం దగ్గర అమ్మవారికి చీర పెట్టే వాళ్ళు ఉంటే చీర కూడా పెట్టుకోవచ్చు. చీరతో పాటు గాజులు, కుడక, అందులో పోక ఖర్జూర, 2 తమలపాకులు, పువ్వులు, అమ్మవారికి పెట్టే కోన్, అద్దం, దువ్వెన, బొట్టు, ఇలా కాటుక అమ్మవారికి సమర్పించేటివన్నీ కూడా మనం ఈ సమయంలో అయితే సమర్పించుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి మంగళహారతి పాట పాడుతూ మంగళహారతిని కూడా సమర్పించాలి. మంగళహారతి చుట్టూ కూడా నీళ్ళను తిప్పి పక్కకు ప్లేట్లో వదిలేసి ఆ తర్వాత మంగళహారతిని అయితే సమర్పించాలి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టవచ్చు. మనం కొబ్బరికాయ ఎప్పుడైనా కూడా మొక్కేటప్పుడు పైకి తోక ఉండేలాగా మొక్కాలి, కానీ కొట్టేటప్పుడు కిందికి తోక ఉండేలాగా చూసుకోవాలి. ఇలా కొబ్బరికాయని కొట్టిన తర్వాత అమ్మవారికి సమర్పించి ఆ కొబ్బరికాయలో చక్కెర కానీ, బెల్లం కానీ, తేనె కానీ వేయాలి. ఇప్పుడు అందరి దేవుళ్ళకు కూడా తీర్థం సమర్పయామి అనుకుంటూ కొబ్బరికాయ నీళ్ళనైతే సమర్పించుకోవాలి. ఆ తరువాత మంగళహారతిని కూడా అమ్మవారికి సమర్పించాలి. మంగళహారతి ఇవ్వడం అమ్మవారికి చాలా ఇష్టం, తప్పకుండా ఈ రోజైతే ఇవ్వాలి. ఈ మంగళహారతి చుట్టూ కూడా కలశం చెంబులో ఉన్న నీళ్లను తిప్పి అమ్మవారికి చూపెట్టాలి. మొదటి లక్ష్మీ గురువారం రోజున అమ్మవారికి ప్రసాదంగా పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ప్రతి గురువారాలు కూడా ఒక్కొక్క నైవేద్యం అయితే ఉంటుంది, ఆ నైవేద్యాన్ని చేసి పెట్టాలి. ఇప్పుడు కర్పూర హారతితో శ్రీ మహాలక్ష్మీదేవికి పాట పాడుతూ కర్పూర హారతిని అయితే సమర్పించాలి. అమ్మవారికి పాటలంటే చాలా ఇష్టం. పాట పాడుతూ గంట కొడుతూ అమ్మవారికి సమర్పించినట్లయితే అమ్మవారు మనల్ని తప్పకుండా కరుణిస్తుంది. మంగళహారతి ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువ సమయం ఇవ్వడానికైతే చూసుకోవాలి. ఇలా కర్పూర హారతిని సమర్పించిన తర్వాత ఇప్పుడు మనము మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ అక్షంతలు, ఒక పువ్వు చేతిలోకి తీసుకొని శ్రీ మహాలక్ష్మీదేవికి మంత్రపుష్పాన్ని అయితే సమర్పించుకోవాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని పూజలో ఏమైనా పొరపాట్లుంటే క్షమించమని ఆత్మ ప్రదక్షిణ చేసుకొని మంత్రం చదువుకొని అమ్మవారి దగ్గర అయితే సమర్పించుకోవాలి. చివరకు కొన్ని అక్షంతలను కూడా తీసుకొని మన నెత్తి మీద అయితే చల్లుకోవాలి. ఆత్మ ప్రదక్షిణ చేసేవాళ్ళు 3 కానీ 5 కానీ చేసుకోవచ్చు. శ్రీ మహాలక్ష్మీదేవికి మీ కోరిక ఏమున్నా కూడా మనం ఈ సమయంలో కోరుకోవచ్చు. అలాగే పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత మన చేతిలోకి కొన్ని అక్షంతలను తీసుకొని మార్గశిర గురువార లక్ష్మీ వ్రత కథ అయితే ఉంటుంది. మనం లక్ష్మీ వ్రతం రోజు ఎలా అయితే కథ చదువుతామో ఈ రోజు కూడా మనం ఆ కథను చదివి
అందరికీ వినిపించిన తర్వాత ఆ అక్షంతలను అమ్మవారి దగ్గర అయితే వేసుకోవాలి. ఇంతటితో పూజ పూర్తయిపోతుంది. ఇలానే ప్రతి గురువారం కూడా మనము పూజ చేసుకున్న తర్వాత వ్రత కథను మాత్రం చదవటం మర్చిపోకూడదు. అలాగే ఈ పూజ తెల్లవారుజామున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాతే మనం ఏం తినకముందు సూర్యోదయానికి ముందే చేసుకున్నట్లయితే చాలా మంచిది. ఈ రోజంతా కూడా మనం ఉపవాసం ఉండాలా అన్నది చూసుకుంటే తెల్లవారుజామునే పూజ అయిపోతుంది కాబట్టి ఒక పూట భోజనం చేసేవారు ఒక పూట తినవచ్చు, లేదు భోజనం చేస్తాము అనుకునే వాళ్ళు 2 పూటల కూడా తినవచ్చు. అలాగే రాత్రి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మరి ఫోటోని ఎప్పుడు కదిలించాలి అన్నది చూసుకుంటే మనం గురువారం రోజు పూజ చేస్తాము కాబట్టి శుక్రవారం కదిలియద్దు కాబట్టి శనివారం రోజున తెల్లవారుజామునే ఫోటోనైతే కదిలించి యథాస్థానంలో అయితే పెట్టుకోవచ్చు. ఇలా 2 రోజులు మాత్రం ఫోటోని కదిలించకుండా ధూప దీప నైవేద్యాలను సమర్పించుకోవాలి. శనివారం రోజు తెల్లవారుజామునే ఫోటోని దీపారాధన చేసుకొని నైవేద్యాన్ని సమర్పించి హారతిని ఇచ్చి ఫోటోని కదిలించిన తర్వాత మనము యథాస్థానంలో అయితే పెట్టుకోవచ్చు. మరి ఈ వ్రత కథ అనేది వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ధన్యవాదములు.